నేను సినిమాకి రాకముందు మీ అందరికీ తెలిసిందే, నేను హోటల్ తాజ్ కోరమండల్లో పనిచేశాను. సో కేక్ మిక్సింగ్ అన్నది అక్కడ నాకు అలవాటు. బట్ అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఒక ఎంప్లాయీగా పార్టిసిపేట్ చేసేవాడిని, ఇవాళ ఇక్కడ ఒక గెస్ట్గా వచ్చాను. గెస్ట్ అని వాళ్ళు అంటున్నారు, బట్ ఇది మా ఇల్లు, ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ఈ హోటల్ స్టార్ట్ చేసిన ఒక 3వ రోజు 4వ రోజుకో ఇక్కడికి వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ. సో ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్. ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న ఇదేమిటి అంటే, శైలజ గారు కూడా రావడం ఉండడం అనుకోకుండా వారికి రేపటి నుంచి వరకు. సో అది ఎక్స్ట్రా యాడెడ్ ప్లేస్, అది తప్పించెక్కాం. ఇట్ ఇస్ ఏం లేదమ్మా, నేను ఒక్కసారి చెప్పిన తర్వాత పాత రోజులన్నీ, వర్కింగ్ డేస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎలా స్టార్ట్ అయ్యాను, అక్కడి నుంచి ఆ హోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ రెస్టారెంట్ క్యాషియర్గా స్టార్ట్ అయ్యి, తర్వాత మీరు ఇంగ్లీష్ బాగా ఉంటుందని చెప్పేసి రూమ్ సర్వీస్లో పెట్టి, తర్వాత హౌస్ కీపింగ్ అని, ఫ్రంట్ ఆఫీస్ అని, ఇలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మారి అక్కడి నుంచి ఫ్రమ్ దేర్. నేను ఇవన్నీ చేసింది ఏంటంటే, చెన్నైలో అప్పుడు మెడ్రాస్లో ఉండడానికి నేను అనుకున్న కోరిక ఏంటంటే, నటుడు కావాలి అన్న దీనికోసం ఒక ఫుటింగ్ ఉండాలని చేసిన పని అనమాట ఇది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాను, కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. లక్కీలీ భగవంతుడు, అమ్మా నాన్న, పెద్దలు, మీ అందరు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా వెళుతూ ఉన్నాను. ఇట్స్ లైఫ్ ఫెస్టివల్ అండి, ఆల్ ఫెస్టివల్స్ ఆర్ బ్యూటిఫుల్. ఇవి మనం సింపుల్గా కంపేర్ చేసుకోవాలంటేనమాట, మనం ప్రతి సంవత్సరం కొత్త ఆవకాయ పెడతాం. ఓకే, ఆ కొత్త ఆవకాయ మనం ఇచ్చేసి దాన్ని తినే ముందు ఊరబెడతాం. ఈ కేకు అంతే, మీ బిర్యానీ అంతే. నేను పప్పు అన్నం కాండమ్మా, అందుకనే అది తప్పించి ఇంకే పెద్దగా ఏముండదు. నేను ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సి హోటల్లో పనిచేసేటప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ద రూమ్ సర్వీస్ అండ్ అదర్ థింగ్, ద కిచెన్, ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. వీ హ్యావ్ టు డూ ఇట్. అక్కడ నచ్చింది నచ్చంది, నేను అది అని అనడానికి లేదు. ఇట్స్ అ డ్యూటీ, మీరు చేయాల్సిన జాబ్ అది, యూ సపోజ్ టు డూ ఇట్. సో వాళ్ళంతటా వాళ్ళు, అందుకని తర్వాత నేను చేస్తున్నాను, వాళ్ళు ఎవరో నోటీస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి, అందుకని నన్ను వేరే రూమ్ సర్వీస్ పెట్టారు. రూమ్ సర్వీస్ ఏంటంటే, వీడు ఇచ్చిన తయారు చేసిన తీసుకెళ్ళి రూమ్ సర్వీస్లో ఇవ్వడం. ఇంట్లో వీఆర్ వెజిటేరియన్స్ అమ్మా, వెజిటేరియన్ కుకింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మామూలుగా మేము ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం ఉన్నామండి. వీ హ్యావ్ ఆల్ ది కమ్యూనిటీస్, సో వీ సెలబ్రేట్ టుగెదర్. వాళ్ళ ఇంట్లో నేనా వంట, నేను కిచెన్ పక్క వెళ్ళినమ్మా. కిచెన్ అన్నది నాకు సంబంధం లేదు, అది ఆవిడ జ్యూరిడిక్షన్ ఆవిడే. చాలామంది అదేంటండి మగవాళ్ళు చేస్తున్నారు, చేయొచ్చు, నేను చేయను. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని నేను చేయాలని లేదు, నేను చెయ్యను, ఓపెన్గా చెప్తున్నా. కాఫీ కూడా పెట్టుకోను, అది కూడా చెప్పేస్తున్నాను. కాఫీ కూడా తనే కలిపి ఇవ్వాలి. అది ఇక్కడ కూడా హోటల్లో కూడా ప్రతి దీంట్లో రూమ్లోని మీకు పర్క్యులేటర్ ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది, కానీ నేను చేసుకోను. నేను రూమ్ సర్వీస్కి ఆర్డర్ చేసి కాఫీయే తాగుతాను. ఇది మీరు ఎలాగైనా తీసుకోండి, బద్ధకం పొగరు ఏమైనా అనుకోండి, నాకు అది చేసి అలా తాగుతేనే నాకు నచ్చుతుంది. అలాగే ఇప్పుడంటే ఇక్కడంటే కష్టం కదా, ఆ కాఫీ అలా తాగితేనే నాకు రుచి. ఐ ఎంజాయ్ దట్. అది రిలీజెస్ కానీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయమ్మా, దే గోయింగ్ డౌన్. కొన్ని పేర్లు పెట్టారు, కొన్ని పేర్లు పెట్టలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ న్యూ డైరెక్టర్స్ అండ్ న్యూ ప్రొడ్యూసర్స్. దీంట్లో బట్ చెప్పుకోదగిన పాపులర్ కంపెనీస్ ఇవన్నీ అంటే, ఫస్ట్ ఐ థింక్ డిసెంబర్లో రాబిన్ హుడ్ అది రిలీజ్ అవుతుంది. తర్వాత మ్యాట్ 2 అని రిలీజ్ అవుతుంది. దాని తర్వాత గేమ్ చేంజర్, దాని తర్వాత విశ్వంభర, దాని తర్వాత ఊజీ. ఇవి పెద్ద ప్రాజెక్ట్స్ దీంట్లోని. దీస్ ఆర్ ద థింగ్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. చిన్నవి చాలా 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 చేశాను. అవి రిలీజ్ అవ్వాలి, అండ్ మెయిన్ రిలీజ్ అవ్వడం కన్నా వాటికి ఆదరణ పొందాలి. బట్ థియేటర్కి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ మిస్సింగ్. తర్వాత ఎప్పుడో ఓటీటీలో సార్ ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అని అంటుంటారు. అది విన్నప్పుడు అలా కొంచెం బాగా అనిపిస్తుంది మేడం, ఇదే థియేటర్లో ఆడి ఉంటే బాగుండేదని. ఉండాలండి. థ్యాంక్ యూ మచ్.